నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ తోటకూర వజ్రేష్ యాదవ్ అలియాస్ తోటకూర జంగయ్య యాదవ్, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మేడ్చల్ ఎమ్మెల్యే కంటెస్టెంట్. ఇవాళ మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. 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 బాగుండ్రా అన్న? బాగున్నా తమ్ముడు. కొంచెం వాయిస్ తగ్గినట్టు అనిపిస్తుంది అన్న. ఏం లేదు. బాగుండ్రా? బాధ ఉంది ఏమన్నా? ఏం బాధలేదు. బాధ ఉన్నట్టు బాధపడుతున్నట్టు అనిపిస్తున్నది నాకు. బాధ ఎందుకు ఉంటుంది? ఓడిపోయినందుకు. ప్రజలల్లా ఎన్నిసార్లు ఓటమిని చూస్తే అంత రాగులేళ్తాం. ఇవి ఇంటర్వ్యూలలో చెప్పుకోవడానికి డైలాగ్గా బాగానే ఉంటాయి, కానీ నిజంగా ఒక రాజకీయ నాయకుడికి సెట్ అవుతాయి ఇవి. అంటే ఒకటి, అన్నిసార్లు విజయాలు వరించవు. ఆడ ఉన్నది ఒకటే ఎమ్మెల్యే సీటు. ఈ ఎమ్మెల్యే సీటు మీద 6,80,000 మంది అంటే ఓటర్లు ఉన్నారు. ఇలా చాలామంది నాయకులు, లీడర్లు ఉన్నారు. అందరికి ఆశపడతారు. ఆశపడ్డంత మాత్రాన అందరికీ ఆ సీట్ రాదు కదా. పోటీ చేసే అవకాశం వచ్చింది, పోటీ ఇవ్వగలిగినాము, కొట్లాడగలిగినాము. దాంతో ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు పనిచేసే సేవ చేసే భాగ్యం, ఇన్ఛార్జిగా సేవ చేసే భాగ్యం వచ్చింది. అదే అనుకోలేదు. గెలిచినాడు ఏం చేస్తుండే? ఇప్పుడు గెలిచినాడు ఏం చేస్తుండే? ఏం చేస్తారు మీరు? అధికారంలో మీరున్నారు కదా, ఆయన బీఆర్ఎస్ పార్టీ. ఏం చేయడానికి? ఏ పార్టీలో ఉన్నా ప్రజలకు పనిచేయాలని ఆలోచన ఉండాలి. మల్లారెడ్డికి ఆయన ప్రజలకు పనిచేయడానికి గెలవాడు కదా, ఆస్తులు కూడగొట్టుకోనికి, ఆయన వ్యవస్థలు పెంచుకోనికి రాజకీయం చేస్తుడు. ఆయన ప్రజాసేవ చేయాలని ఆలోచన కాదు కదా. మేము నిత్యం ప్రజాసేవ చేస్తాం. ఆయన ఏం ప్రజాసేవ చేయకుండా ఏం చేస్తాడన్నా? వ్యాపారాలు చేసుకుంటాడు, కాలేజీలు నడుపుకుంటాడు, హాస్పిటల్ నడుపుకుంటాడు, భూములు కొంటాడు, భూములు గుంజుకుంటాడు, కేసులు పెట్టిస్తాడు. ఎవరు గుంజుకున్నాడు? 100 మంది రోజు గుంజుకొని అవన్నీ రోజు చూస్తలేమా మనం. అన్న, ఆధారం లేకుండా అబండాలు వేయొద్దు. అట్లాంటిది మీరు ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యే, అపోజిట్ పర్సన్, మీరు ఇట్లా వేగనడం ఎంతవరకు కరెక్ట్? నేను నీకు ఒక్కడే చెప్తున్నా, ఆధారాలు అన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. ఎన్నికలప్పుడు చూపించినాం, ఎన్నికల అప్పుడు వీటిలో చూపించినాం. ఇప్పుడు కూడా ప్రజలు రోజు అయితేనే ఉన్నాయి, రోజు పంచాలు జరుగుతూనే ఉన్నాయి. వేగంటే మరి మాకెందుకో 1000 కోట్ల ఆస్తులు రావు? అదే ఆయన సామర్థ్యత. పాలమ్మిండు, పూలమ్మిండు, బోర్వెల్స్ నడిపించిండు, సంపాదించిండు. పాలమ్మే వృత్తి ఎవరిది? ఎవరమ్మాలి పాలు? ఎవరైనా అమ్మొచ్చు, ఏమన్నదన్న? వాళ్ళు ఎవరమ్మాలి? ఇవాళ రేపు ఎవరైనా అమ్మొచ్చు. నేను కూడా మా నాయన బోడుప్పల్ నుంచి లాలగూడ దాకా పాలు తీసుకుపోయేది, గంప మీద ఎత్తుకొని పోయేది మా నాన్న. మా ఇంట్లో కూడా మేము కూడా పాలు అమ్మిన వాళ్ళు ఉన్నాం. నేను కూడా పాలు అమ్మిన, గొర్రెలు కాసిన, బర్రెలు కాసిన, వ్యవసాయం చేసిన. మల్లారెడ్డి అంతా తెలివి లేనట్టుంది మీకు. మరి మల్లారెడ్డి అంటే అవినీతి రాదుగా మాకు. అవినీతి చేయడం రాదు, మందిని ముంచడం రాదు. మందిని ముంచిండా మల్లారెడ్డి? 100 మందిని ముంచిండు, 100 మందిని ముంచిండు. ఎందుకన్నా కాంగ్రెస్ పార్టీలో మీరు ప్రత్యర్థిగా ఉన్నారు కాబట్టి ఈ మాటలు మాట్లాడుతారు, అంతేనా? ప్రత్యర్థిగా కాదు, మొన్న కనుక ప్రజలు గెలిపిస్తే ఆయన సంగతి చూపిస్తుంటే. ఎవరు? మల్లారెడ్డిని మిమ్మల్ని గెలిపిస్తానా? ఇప్పుడు ఈ మాటల విషయానికి వస్తే, మల్లారెడ్డి గెలిస్తే మెడ కోసుకుంటానన్నారు మీరు. గెలిచిండుగా, మరి గెలుస్తాడు. గెలిచిండండి అంటే గెలిస్తే ఎందుకు గెలిచిండు అనేది మనం కొన్ని రీజన్స్ తీసుకోవాలి. ఎందుకు గెలిచిండు ఆయన, గెలవడానికి కారణమేంది? ఆయన గెలవడానికి ఈ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి నియోజకవర్గాల అన్నిట్లలో అందరు గెలిచిండు, ఆయన ఒక్కడే గెలవలే. పక్కకు సుధీర్ రెడ్డి గెలిచిండు, ఉప్పల లక్ష్మణరెడ్డి గెలిచిండు, పక్కన అలా హనుమంతరావు మీద ఆయన గెలిచిండు, వాళ్ళ అల్లుడు రాజశేఖర రెడ్డి, వివేక్ గెలిచిండు, కృష్ణారావు గెలిచిండు, గాంధీ గెలిచిండు, అందరు గెలిచిండు, శ్రీనివాస్ యాదవ్ గెలిచిండు, పద్మారావు గెలిచిండు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న వాళ్ళు అందరు గెలిచిండు. ఇబ్రాహీంపట్నంలో ఎవరు గెలిచారన్నా? మల్లారెడ్డి గెలిచిండు. హైదరాబాద్ కిందకి వస్తుంది కదా, అది రాదు, గ్రామీణ ప్రాంతాల కిందకి వస్తుంది. కాంగ్రెస్ గెలిచింది. ఓకే, సరే, వాట్ ఎవర్ ఏమైతే ఏమైంది. కానీ మరి వజ్రేష్ యాదవ్ కూడా గెలిస్తే అయిపోతుండే కదా. ఇడ గెలవడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి జనాలందరూ కూడా ఆ రోజు అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అని ఆలోచన చేయలేదు. కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కనుక ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కనుక ఆలోచన చేస్తే ఖైమ గుద్దేది ఎవరిని? టీఆర్ఎస్ వాళ్ళను. ఇప్పుడు ఖమ్మంలో గెలిచినాం, మొత్తం సీటు గెలిచినాం. నల్గొండలో మొత్తం గెలిచినాం, వరంగల్లో మొత్తం గెలిచినాం, ఒక్క సీటు తప్ప. మహబూబ్నగర్లో మొత్తం గెలిచినాం.
అంటే ఆ ప్రాంత ప్రజలకు టీఆర్ఎస్ మీద ఆనాడు వ్యతిరేకత. ఈడ ఓడిపోయినంత మాత్రాన ఈ రెండు దగ్గర ఓడిపోయినంత ఎందుకు ఓడిపోయాడు వజ్రష్ యాదవ్? ఎందుకు ఓడిపోయాడు? వ్యక్తి కాదు, ఇక్కడ వ్యక్తి కాదు, కాంగ్రెస్ పార్టీ. అది పార్టీ ఓడిపోయింది. పార్టీ ఎందుకు ఓడిపోయింది? పార్టీ ఓడిపోయింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని సిటీలో ఉన్నటువంటి జనాలు ఆ రోజు ఆదరించలేదు. ఇవాళ సిటీలో ఉన్నటువంటి జనాలు ఆదరించలేదని మీరు అంటారు కదా. ఆదరించినటువంటి రూరల్ పబ్లిక్ క్లియర్గా అనవసరంగా ఆదరించిన కాంగ్రెస్ పార్టీ కోటేసినామని కూడా అనుకుంటారు. ఎందుకంటారు అట్లా? అంటలేరా? ఏమిటికి అంటలేరా? ఆర్టీసీ బస్సు ఇచ్చినందుక 5,000 కోట్ల రూపాయలు పెట్టి మా మహిళా తల్లులను ఆర్టీసీ బస్సులు తింపుతున్నందుక లేదు. 200 యూనిట్ కరెంటు బిల్లు, పేదవాళ్ళకి కరెంటు బిల్లు అంటే మహిళా తల్లులకు కరెంటు బిల్లు కట్టినందుక ఎందుకు కాంగ్రెస్ పార్టీని మీరు 2,500 రూపాయల మహిళలకు ఇస్తామని చెప్పారు. ఇచ్చిరా? మేము ఒక్కటి నేనేం చెప్తున్నంటే 2,500 రూపాయలు ఇస్తాము, రైతు బంధు చేసినాము, ఒక్కటి చేసుకుంటామా అన్నీ ఒకసారి చేస్తామా? సరే, ఎంతమందికి మీ కాన్స్టిట్యున్సీలో చెప్పండి అన్న, ఎంతమందికి ఇచ్చారు మీరు తులం బంగారం? ఇంకా మేము స్టార్ట్ చేయాలి తులం బంగారం అంటే 15 నెలలు దాటిపోతున్నా కూడా ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు చేయలేకపోతుందన్న. మాకు మెనిటరీ అంటే ఒక 5 సంవత్సరాల క్రితము మా గౌరవ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రిని చేసారు, కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. మాకు 5 సంవత్సరాల అవకాశం ఉంది కదా. మరి 5 సంవత్సరాల అవకాశం ఉన్నప్పుడు మేము వచ్చే 15 నెలలు అయింది అంటే 15 నెలల మొత్తం ఇస్తామా? చేయగలుగుతామా ఎవరన్నా? అంటే ఏమన్నా చూచు మాత్రమా? ఇది ఎట్లా హామీలు ఇచ్చారు మీరు? ఇస్తాం, బరాబర్ ఇస్తాం. హామీలు ఇస్తారు కానీ నెరవేర్చడానికి మాకు ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉంది. అంటే 5 సంవత్సరాలు చేసుకుంటూ పోతూనే ఉంటారు అంతే కదా. అంటే జనం ఇప్పుడు మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇచ్చినాం. 6 ఒకటి ఆర్టీసీ ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్నారు. వాళ్లకు ఈ రోజు వరకు 5,000 కోట్లతోని ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సులో వాళ్ళకు మేము గవర్నమెంట్ ద్వారా ఇచ్చి ఊకే ఇచ్చినాం అని చెప్పకురా. క్రాంతి నేను ఏమంటున్నా, ఒక్కటి కాదు. ఇవాళ ఏ సబ్ స్టేషన్ కాడికి పోతావో పోదాం, ఏ సబ్ స్టేషన్ కాడికైనా వారు సబ్ స్టేషన్ కాడికి పోతే పేదవాళ్లకు 200 యూనిట్ కరెంట్ ఇస్తున్నామా లేదా చూడు. ఉత్తగా మాట్లాడొద్దు. ప్రతిపక్ష పౌరులు మాట్లాడినట్టే మనం కూడా మాట్లాడితే ఎట్లా? నేను మంచిగా ఎవరైతే దాదాపుగా 25% 25% ఉన్నటువంటి గరీబు అంటే గరీబోళ్ళు 90%, 25% ఉన్నటువంటి జనాలకు ఇలా ఉచిత కరెంట్ ఇస్తున్నాం మేము. దానితో పాటు మొన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసినాము మొన్న. ధీరాలు తీసుకుంటా లాగులు చెప్పుకుంటా మీరు ముచ్చట్లు చెప్పకూరన్నా. చేసింది కట్టే కొట్టే తెచ్చే. మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాం, 100 రోజులలో చేస్తానం, చేసిరా అది చెప్పరు. 100 రోజులలో చేస్తాము అన్న విషయము 1 కాదు 2 కాదు 4 గ్యారెంటీలు అమలు పరిచినాము. 4 గ్యారెంటీలు అమలైన ఇంకా మీ ఎమ్మెల్యేలు లేకపోతే మీ ఎమ్మెల్సీలు లేకపోతే మీ ముఖ్యమంత్రి గారేమో, మీ ముఖ్యమంత్రి అంటే మీ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి అయినటువంటి రేవంత్ రెడ్డి గారేమో 5కి 5 అమలైనాయి అని అంటారు. మరి అసెంబ్లీలో 4 అని అంటారు. లేదు, మేము చేసిన ఇయ్యని గ్యారెంటీ లేదు. మా అవ్వలకు మా తాతలకు 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి. మా మహిళా మా తల్లులకు మీకు ఓట్లు వేసింది వాళ్ళు కదా. మీకు ఓలో వేసారు, వృద్ధులు వేసారు ఓట్లు, మహిళలు వేసారు ఓట్లు, విద్యార్థులు వేసారు ఓట్లు, నిరుద్యోగులు వేసారు ఓట్లు, మాలాంటి జర్నలిస్టులు వేసారు ఓట్లు. ఏం చేశారు మీకు వీళ్ళందరికీ అంటే? ఏమీ చేయలేదు. విద్యార్థుల కోసం 58,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 58,000 గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకు మీరు పత్రాలు వంచిరు అంతే. క్రాంతి ఎన్నడన్నా ఏ రోజన్నా ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాల ఒక డిఎస్ఎన్ వేసిరా? వాళ్ళు ఒక డిఎస్ఎన్ వేసి టీచర్ రిక్రూట్మెంట్ చేసిరా? 10 సంవత్సరాల నుంచి ఒక టీచరు కనీసము ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ట్రాన్స్ఫర్ చేసిరా? మరి వీళ్ళకు కానొస్తలేవా? కన్ను కానొస్తలేవా? ఎవ్రీ 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చిరా? మీరు ఇస్తారా ఇప్పుడు అందరికి? చూడు, మేము రికార్డ్ చెప్తున్నాం కదా, రికార్డ్ అది. ఇవన్నీ ప్రిపేర్ అయ్యి చెప్తారా? క్రాంతి వస్తాడు ఇవన్నీ అడుగుతాడని ప్రిపేర్ అయ్యి చెప్తారా? ఈ నియోజకవర్గంలో నీకు ఒక విషయం చెప్తా. ఈ నియోజకవర్గంలో 1,200 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. 1,200 కోట్లు ఈ నియోజకవర్గంలో. అంటే దట్స్ క్రెడిట్ గోస్ టు వన్ అండ్ ఓన్లీ మల్లారెడ్డి, అంతేనా? ఎందుకు మల్లారెడ్డి? మల్లారెడ్డి కదా ఎమ్మెల్యే.
అయితే మల్లారెడ్డి ఎందుకైతే మా గవర్నమెంట్ మేము చేస్తున్నాం. మీ గవర్నమెంట్ తోటి మీరు చేస్తారు. అవును, ఎమ్మెల్యే కాదు, ఆయన పోయిందా? మీరు ఎమ్మెల్యే కాదుగా. ఎమ్మెల్యే కాకపోయినా నేను నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఆయన ముఖానికి ఏమన్నా పోయి ఏ రోజన్నా పోయి ముఖ్యమంత్రి దగ్గరనో సంబంధిత అధికారుల దగ్గరనో ఇంకెక్కడన్నా పోయి ఈ రోడ్ చెయ్యి, నాకు ఈ రోడ్డు బాగలేదని నోరిప్పిండా? ఆ దమ్ముందా? నోరిప్పనికి దమ్ముందా? ముఖ్యమంత్రి దగ్గర పోయి మోకరిల్లి నాకు ఈ పైరవి చేసుకుంటానికి వస్తుంది. కానీ ఈ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ లేదు. పోయి అడిగినావా? ఈయనకు సోయి లేదు, పార్లమెంట్లో గెలిచిన ఆయనకు సోయి లేదు. ఆయననేమో ఇవాళ నేను ముఖ్యమంత్రిని అయితే పీసీఏది బీజేపీ అధ్యక్షుని అయితే అని దేశం తిరుగుతారు ఆయన. ఈటల రాజేందర్ అంటారా మీరు? అవును, మరి ఈటల రాజేందర్ అంటారా మీరు? అరే ఎందుకన్నా ప్రతిపక్షం ఇప్పుడు అక్కడ బీజేపీ పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో ఆయన పార్లమెంట్లో గెలిచిండు. ఈ పార్లమెంట్ కోసం ఒక్క రోజన్నా ప్రభుత్వం దగ్గరికి పోయి మా ముఖ్యమంత్రి పోతాడు అలా ప్రధానమంత్రికి, మోడీ దగ్గరికి మా ముఖ్యమంత్రి 30 సార్లు పోయిండు. రాష్ట్ర అభివృద్ధి కోసం పోయిండా లేకపోతే మన సొంతంగా పనుల కోసం పోయిండా? ఏమో మరి పార్టీ మారదాము బీజేపీలోకి వద్దాము అని చెప్పేసి మంతనాలు జరిపిరా. ఏం అవసరము ఇవన్నీ? ఎందుకు వదిలేసన్నా మీకు ఇవన్నీ తెలియదా అన్న, లేకపోతే తెలిసినా కూడా తెలియదు అన్నట్టుగా యాక్టింగ్ చేస్తురా? క్రాంతి, నేను ఒక విషయం చెప్తాను. నేను అభివృద్ధి మీద మాట్లాడుతున్నా. ఈటల రాజేందర్ అంటే ఆయనను హుస్నాబాద్కి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పార్లమెంట్లో గెలిపించారు. ఈ పార్లమెంట్ కోసం నేను మాట్లాడమని చెప్తున్నాను. గౌరవ పెద్దలు ఉందాగా ఉండాలి, కానీ ఈ నియోజకవర్గం కోసం మోడీ దగ్గర కొట్లాడి నీ ప్రభుత్వం ఉంది సెంటర్లో, నువ్వు ఎంపీగా గెలిచినావు. ఈ ప్రాంతానికి మనకు ఏం కావాలి? కేంద్రం ద్వారా బడ్జెట్లో ఇంత పెద్ద పార్లమెంట్లో గత 5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేయలేదని మీరే అన్నారు. మరి మీరు గెలిచినాక ముఖ్యమంత్రి, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ఎంపీ ఉంటే అన్నమా లేదా? ఏం చేయలేదు, రాలేదు అని. మరి నువ్వు గెలిచినాక ఈ ప్రాంతానికి మూసీ ప్రాజెక్టు ఉంది. మూసీ ప్రాజెక్టు కానీ లేకుండా ఇంకేదన్నా ప్రాజెక్టు కానీ ఒక 50,000 కోట్లతోనో 20,000 కోట్లతోనో ఈ రోడ్డు చేయించినాం. సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్ఎంబీ రోడ్లు వస్తాయి కదా, ఏదన్నా ఒక రోడ్డు ఓ 10,000 కోట్లు పెట్టి చేయించినామని చెప్పండి. ఇప్పుడు ఈ ఎంపీగా ఉన్నటువంటి ఎవరైతే ఈటల రాజేందర్ను మీరు అంటున్నారు ఏం చేయలేదు, ఏం చేస్తలేరు, ఈ ప్రాంతంలో మీకేమో టైం కావాలి, అవతలకేమో టైం ఇయ్యరు. టైంలో నేను చెప్తున్నా, నేను ఇలా చెప్తున్నా. మా ప్రభుత్వం వచ్చినాక ఒక ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు 220 కోట్లతో 20 ఎకరాల స్థలంలో గవర్నమెంట్ ఒక ఆర్డర్ అయితే ఇచ్చింది. స్టార్ట్ అవుతుంది వర్క్. ఒక మహిళా భవన్ కోసం స్టార్ట్ అవుతుంది వర్క్. అట్లనే పోతే మున్సిపాలిటీలకు 10 మున్సిపాలిటీలకు కలిపి 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ అంటే ఆయన పైసలు ఆపితే 260 కోట్లు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మున్సిపాలిటీలకు రిలీజ్ చేసింది. రైట్, ఓకే. ఇప్పుడు ఇదంతా క్రెడిట్ మల్లారెడ్డి, మంత్రి మల్లారెడ్డి కాదంటారు మీరు? ఎందుకు అవుతుంది ఆయనది? అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నది ఆయనకు కాకపోతే క్రెడిట్ మీకు ఎట్లా వస్తుంది? మరి ఎమ్మెల్యే గెలిచినోడు ఇంట్లో ఒక రోజు వచ్చి ప్రజల కోసం ప్రభుత్వం ద్వారా అసెంబ్లీలో పోయినన్నా రెగ్యులర్ కలుస్తా ఉన్నాడు, ముఖ్యమంత్రిని కూడా కలుస్తా ఉన్నారు. మొన్న వాళ్ళ ఇంట్లో పెళ్లి కార్యం అయితే ఆడికి కూడా పోయిండు ముఖ్యమంత్రి గారు. సాటుంగా పోయి కాళ్ళు పట్టుకోను, కడుపులో తల పెట్టో. అన్నకి ఇట్లా మాట్లాడొద్దు మీరు. నీ కాలేజీల బిల్లు కోసము అన్నకి ఇట్లా మాట్లాడొద్దు మీరు. నీ కాలేజీల కడుపులో తలకాయ పెట్టాడు, కాళ్ళు పట్టుకున్నాను, ఇట్లా మాట్లాడొద్దు అంటున్నా. నీకు దమ్ముంటే ముఖ్యమంత్రి మీద నేనేమంటున్నా, ఆయన ప్రతిపక్షంలో నీ నుండి కొట్లాడినా, నువ్వు మంత్రిగా ఉన్నావు. నీ ప్రభుత్వం కేసీఆర్ అంటేనే ముఖ్యమంత్రి ఉన్నాడు, కేటీఆర్ అంటేనే మంత్రి ఉన్నాడు. కేటీఆర్ను తీసుకొచ్చి 40 లక్షలు ఖర్చు పెట్టి ఈ 2 మున్సిపాలిటీలకు కలిపి మన ఇరిగేషన్ నాలా తీసుకొస్తామని చెప్పినాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ పోనీకి SNDPలో శాంక్షన్ చేయించినాం. నేను ఇప్పుడు చూపిస్తారా, 3 ఏళ్ళు అయింది చేసిన పాపన ఓలే. దానికోసం కొట్లాడి ఇప్పుడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పోయి ముఖ్యమంత్రిని కలువు, ప్రజలను తీసుకుపోయి నాకు ఈ ప్రాజెక్ట్ కావాలి, ఇది మేము ఆ ప్రభుత్వంలో చేయలేకపోయినాం, ఈ ప్రభుత్వంలో చేయమని చెప్పు. సరే చేస్తాడు, ఈ వీడియో చూస్తే కనుక చేయమని చెప్తున్నాం మేము కూడా. కానీ అయితే ఒక విషయం అన్న, అరే సాలే రేవంత్ అని చెప్పేసి తొడలుగొట్టిన మల్లారెడ్డి పోయి అలా రేవంత్ రెడ్డి తోటి ములాఖాత్ అయ్యిండు, కలిసిండు. వాళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నారు. బాధ అనిపిస్తుందా మీకు? నాకెందుకు బాధ అనిపిస్తుంది? నాకెందుకు అనిపిస్తుంది? వాళ్ళు సెట్ అయిపోయారు కదా. వాళ్ళు సెట్ అయినా ఏమైనా నేను ప్రజల కోసం ఉండేటోళ్ళం. ఆ రోజు నాడు ఆ మాటలు అనిచిన
పిచ్చి మాటలు మాట్లాడిన ఆయన ఈ రోజు అవసరాల కొద్దిగా పోయి కాలు పట్టుకుంటున్నాడు. ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. ఇప్పుడు గన్ని మాటలన్నీ పోయిండు అని అంటే రేవంత్ రెడ్డి మల్లారెడ్డి దగ్గర ఏం తీసుకున్నాడు, ఏం ఆశించిండు? ఇక ఆయనకు ఒక పైసలు అవసరం పడ్డాయి. ఎవరికి? రేవంత్ రెడ్డికి. మల్లారెడ్డి గోంజన్న ఇచ్చే పైసలను ఆయనకు అవసరం పడ్డాయి. ఆయన ఈయన పైసల కోసం లాలోచి పడ్డాడు. ఈయన అవసరాల కోసం పోయి కాళ్ళు పట్టుకొని ఏలు పట్టుకొని పని చేయించుకుంటే వాళ్ళు వీళ్ళు. ఆయన అవసరాల కోసం మారేటోడు కాదు కదా రేవంత్ రెడ్డి. ఈయన పైసలు అవసరం పడ్డాయి ఆయనకు. ఈయన చేసిన అవినీతి సొమ్ములు ఆయనకు భాగస్వామ్యం రుద్దుదామని చెప్పి సాటుగా పొట్టుగా చెప్తుండేమో. ఆయనకేం అవసరం పైసలు ఈయనకు? ఎందుకు మల్లారెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తాడు వజ్రేష్ యాదవ్? నేను మల్లారెడ్డి అంటే ఆయన మనిషి మీద టార్గెట్ చేయట్లేదు, ఆయన ఆలోచన మీద చేస్తున్నా. ఆలోచన ఏందన్నా, ఆయన మంచిగా కాలేజీలు పెట్టిండు, కాలేజీలతోటి పేదోళ్ళకి చదివిస్తున్నామని చెప్తున్నారు. మంచి నేను ఆ రోజు చెప్పిన క్రాంతి ఈ రోజు చెప్తున్నా. నువ్వు పేదలకు సేవ చేసేటోడు అయితే ప్రభుత్వ స్కూళ్ళన్నిటినీ దత్తత తీసుకొని నీ వచ్చే అక్రమంగా సంపాదనతో ప్రతి స్కూల్లో ఏసీలు ఫిట్ చేస్తావా? నీ స్కూల్ ఎక్కడ అవి తయారు చేయి, పేద ప్రజలకు అట్లా చేసినట్టు. లేదంటావు ఒక 50 మందిని ఒక్క మనిషిని మల్లారెడ్డి నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్తున్నాడు అని చెప్పమా. ఆయన యూనివర్సిటీలో నేను పోయినా, ఏడికి మేడ్చెల్ల మల్లన్న జాతరకు పోయినా. ఆడ ఒక నరసింహ యాదవ్ అని ఉన్నాడు, ఒక ఆయన పెద్ద ఆయన. నరసింహ యాదవ్ మన్మడు కలిసి నేను చదువుతున్నా బిడ్డ అంటే CMRలో చదువుతున్నా అన్నాడు. ఏమైనా ఫ్రీ ఇచ్చినాడు బిడ్డ, వాడింట్లో పీడికెళ్ళ వాడెందుకు ఫ్రీ ఇస్తాడు? 10 కాకపోతే 20 వసూలు చేస్తాడు మా తాన. ఏదో అందుబాటులో ఉందని పోతున్నా. ఈ దగ్గర కాలేజీలు గవర్నమెంట్ కాలేజీ లేదు కనుక అలా పోతున్నా. ప్రభుత్వ కాలేజీ దగ్గర లేదు. పిల్లగాడు అన్నారా లేకపోతే ఇప్పుడు మీరు సృష్టించి చెప్తురా? అరే పిల్లగాడు అన్నాడు ఆ మాట. అంతేనా? నువ్వు రోడ్డు పంట పెట్టాలి అందరూ అంటారు అదే మాట. నేను ఒక్కని కాదు. ఇప్పుడు ఆయనకు 3 మెడికల్ కాలేజీలు 4 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మరి గవర్నమెంట్ ద్వారా అన్ని నియోజకవర్గాలలో మెడికల్ కాలేజీలు కట్టి ఏది 100 పడకల హాస్పిటల్ కట్టారు. మరి నీకు సోయి లేదా కట్టిపోయేకి? ఆ ప్రభుత్వం ద్వారా కట్టలేదు. 5 ఏళ్ళు ఎంపీ ఉండి తేలేదు, 5 ఏళ్ళు మినిస్టర్ ఉండి తేలేదు. మరి ఇప్పుడన్నా ప్రతిపక్ష పాత్ర ధర్నా చేయి, రేవంత్ రెడ్డి కూడా కూర్చో, అసెంబ్లీలో మాట్లాడు, నా 100 పడకల హాస్పిటల్ కావాలని. ఎందుకు అడగవు? మీరు ఎమ్మెల్యే ఉంటే అడుగుతురా? పక్కా తెస్తుంటే ఇప్పుడే అడుగుతున్నా. నాకు ఇవ్వాలని ఇప్పటికే ముఖ్యమంత్రి గారిని 3 సార్లు అడిగినా. నా గట్కేసర్లో 100 పడకల హాస్పిటల్ నాకు ఇవ్వాల్సిందే. నువ్వు మీరు ఎమ్మెల్యే లేకుండా అడుగుతారు? అడుగు. ఎందుకు అడగద్దు? నా ప్రభుత్వము, మా ప్రభుత్వం ఉంది. ఇప్పటికీ 3 సార్లు ముఖ్యమంత్రిని అడిగినా, ఇప్పుడు కూడా అడుగుతూనే ఉంటా. అది వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటా. ఓకే, రైట్, వెరీ గుడ్ అన్న. ఈ అంశాలల్లో నేనైతే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తా. బట్ విషయం ఏంటి అని అంటే, మల్లారెడ్డి ఎంత ఖర్చు పెట్టిండో అంతకు మించి వజ్రేష్ యాదవ్ ఖర్చు పెట్టిండు. అయినా కూడా ఎందుకు ఓడిపోయిండు? మల్లారెడ్డి ఖర్చు పెట్టిన దాంట్లో నేను ఆయన రూపాయి పెడితే నేను చారాన కనుక పెడితే గెలిచేటోని. చారాన ఆయనకు దమ్ము ధైర్యం లేక ఇష్టం వచ్చినట్టు ప్రతి ఊళ్ళో మా యాదవ్ సంఘాలకు 5-5 లక్షలు ఇచ్చిండు, కుర్మ సంఘాలకు 5-5 లక్షలు ఇచ్చిండు, గౌడ సంఘాలకు 5-5 లక్షలు ఇచ్చిండు. సొంతం పైసలు పెట్టి నేను రోడ్ వేస్తున్నాను, రోడ్ వేసిండు. ఆయన వండుకుని మొత్తం కొట్లాడితే ఎన్ని ఓట్లతో మెజార్టీతో గెలిచిండు? ఎంతైతే గెలిచాడు కదా. ఎన్ని ఓట్లతో? 30,000. 30,000 ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరూ. జోహార్ నగర్లో మాకు ఒక కార్పొరేటర్ లేడు అప్పటికి, మొత్తం కార్పొరేటర్ ఆయనతోనే ఉన్నారు. పిజ్జాగూడలో ఒక కార్పొరేటర్ లేడు, అందరూ ఆయనతోనే ఉన్నారు. బోడుప్పల 6 కార్పొరేటర్లు 7 కార్పొరేటర్లు మొత్తం ఆయనతోనే ఉన్నారు. 10 మున్సిపాలిటీలలో చైర్మన్లు వాళ్ళే ఉన్నారు, కౌన్సిలర్లు వాళ్ళే ఉన్నారు. మాకు ఎట్లా గెలుస్తామా? గెలవకపోవడానికి నాయకత్వం లక్షణాలు ప్రభుత్వం వచ్చినాక అందరు మారిండ్రు. ఆ రోజు ఉన్న వాళ్ళందరూ ఆయనతోనే ఉన్నారు. రైట్. ఇప్పుడు ఇక్కడ లోకల్లో పిఎంసీలో మాట్లాడుకుంటే మీరు ఈ దర్గా దయాకర్ లాంటి వాళ్ళను కొంతమంది లీడర్లందరినీ బీఆర్ఎస్ పార్టీలకి నుంచి గుంజుకున్నారు అని నేనంట. మీరేమంటారు దానికి? ఎందుకు గుంజుకుంటాము? వాళ్ళే వచ్చిరా? కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి దయాకర్ రెడ్డి ఒక ఆయనే కాదు, చాలా మంది కార్పొరేటర్లు 80 మంది కార్పొరేటర్లు వచ్చారు. మేడ్చల్ మున్సిపాలిటీలో చైర్మన్తో పాటు కౌన్సిలర్ అందరూ వచ్చారు. వచ్చేటట్టు చేసినామని చెప్పండి. ఎందుకు చెప్పనా? ఎందుకో చెప్పనా? రైట్ అన్న. కాంగ్రెస్ అధికారంలో రాకముందుకు ఫిర్యాదు కూడా మేయర్గా ఎవరుండే? జక్క వెంకటరెడ్డి ఉండే. ఎవరుండే? వెంకటరెడ్డి. జక్క వెంకటరెడ్డి. జక్క వెంకటరెడ్డి. అధికారం కోల్పోయిన తర్వాత ఎవరు మేయర్ అయ్యారు? అనిల్ సింగ్ అయ్యిండు. అమర్ సింగ్ అయ్యిండు. అమర్ సింగ్ అయ్యాడు. అమర్ సింగ్ ముందు వెంకటరెడ్డి.
వెంకటరెడ్డినా అజయ్ది ఏందన్న పాత్ర అజయ్ ఈడ బుచ్చిరెడ్డి ఉండే ఉమ్, అజయ్ని చేసినాము ఆడ అమర్ను చేసినాము జవహర్ నగర్ శాంతిని చేసినాము. ఎందుకు చేయాల్సి వచ్చింది ఇట్లా అధికారంలోకి వచ్చినాక ప్రజల కోసం అధికార పార్టీ ఏదైతే ఉందో దాంట్లోకి పోతే అభివృద్ధి అవుతుందన్న ఆలోచనతోని ఉమ్, మేయర్తో పాటు కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చిండ్రు. వచ్చి దాదాపు 50 కోట్లతోని అభివృద్ధి చేసారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాతనే 250 కోట్లు అంటే మొత్తం మున్సిపాలిటీలలో రాష్ట్రం మొత్తము 3800 కోట్లు ఉమ్, వీళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ పైసలు వాడుకుంటే ఉమ్, రిజిస్ట్రేషన్ పైసలు వాడుకుంటే ఆ పైసలు మా ముఖ్యమంత్రి గారు ఇస్తే ఉమ్, అభివృద్ధి చేస్తామని ఆలోచనతో వచ్చారు తప్ప ఎవరో ఇంకా ఆశించి రాలేదు వాళ్ళు. ఎవరు ఆశించి రాలే. కానీ మీరు ఇంత కూల్గా కామ్గా కనిపిస్తారు, కానీ వెనకాల తిప్పే చక్రాలు తిప్పుతూనే ఉంటారు కదా. నేను పొద్దున్న లేసారు ఐక్యవే చేస్తా కదా. ఆయన దగ్గర నాకు మల్లారెడ్డి దగ్గర వేరే ఆలోచనలు లేవు కదా. కాలేజీలు లేవు, స్కూళ్ళు లేవు, ఫంక్షన్ హాల్ లేవు, పెద్ద పెద్ద బంగ్లాలు కిరాయికి అవన్నీ అందరికి తెలుసు అన్న. కానీ చక్రాలు అయితే తిప్పుతారు రాజకీయంగా, నేను చేసేది రాజకీయమే చేస్తారు. నేను రాజకీయమే చేస్తా. ఓకే, అజయ్ బాబును మీరే కదా మేయర్ చేసుకుంది. చేస్తాం, నాకు చేసుకోవాలి కదా. నా పార్టీ ఇప్పుడు నాకు అధికారం వచ్చినాక మా పార్టీకి అధికారం వచ్చినాక కార్పొరేటర్లు అందరూ స్వచ్ఛందంగా వచ్చి బలవంతంగా కాకుండా స్వచ్ఛందంగా రూపాయి ఆశ పెట్టకుండా స్వచ్ఛందంగా పైసలు అడుగుతున్నా అన్న, నాకు తెలియదు అడుగుతున్నా. మేము ఎవరి ఆశ పెట్టలేదు, ఎవరికి పైసలు ఇవ్వలేదు. అభివృద్ధి కావాలని 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిండు. అంటే ఈ బోడుపల్లి మున్సిపాలిటీని 100 కోట్లతో అభివృద్ధి చేసిండు 6 నెలల్లో. పోయి చూడు, నేను ఇవాళ చూపిస్తాను. ఏం చేసారు చెప్పండి. రోడ్లు, డ్రైనేజీలు మెల్లగా వస్తున్నాయి మాటలు. రోడ్లు వేస్తాము, డ్రైనేజ్ చేస్తాము, ఇంకేముంటుంది, చూస్తే గవే చేస్తాం కదా, ఇంకేం చేస్తాం. బిల్డింగ్ కట్టించినాము. ఏం బిల్డింగ్ కడుతున్నావు కదా, బిల్డింగ్ కూడా కడతా ఉన్నాం. ఏం బిల్డింగ్లు కడతారా అన్న? బిల్డింగ్లు అంటే దేని గురించి? మీరు ఉండడానికి కమిటీ హాల్లో 19 కమిటీ హాల్ ఇచ్చిన, ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క కమిటీ హాల్. దీంట్లో మీకెంత వస్తుంది కమిషన్? ఆ చేసేటోళ్ళే లేరు క్రాంతి, నువ్వు కూడా చేస్తానని చెప్పు, నా దగ్గరికి పంపి నేను 20 కోట్లకు ఇస్తా, కాంట్రాక్ట్ ఇప్పిస్తా. చేసేటోళ్ళకే కాంట్రాక్ట్ పని లేదు, కాంట్రాక్ట్ డబ్బులు వాళ్ళు తీసుకుంటారు. ఆ సిస్టమ్ మా దగ్గర లేదు, అది మల్లారెడ్డి దగ్గర ఉంటుంది సిస్టమ్. రైట్, ఓకే. ఊకే మల్లారెడ్డి దొంగతనాలు చేస్తాడంటారు, మల్లారెడ్డి మోసాలు చేస్తాడంటారు, మల్లారెడ్డి కబ్జాలు చేస్తాడంటారు. ఇప్పుడు ఈ ఫిర్యాదుగూడ ఏరియాలో, ఈ బోడుపల్లి ఏరియాలల్లా మాట్లాడుతున్నా ఏం కాదుగా. మీరు 100 కోట్లకు తక్కువ ఉండరు, 100 కోట్ల పై మాట ఏమి ఇది? ఊకే మల్లారెడ్డి అని చెప్పేసి మల్లారెడ్డి మీద పడతారు ఎందుకన్నానంటే, 100 కోట్లు నేను సంపాదించిన 100 కోట్లు నా దగ్గర లేవు. నేను ఒకటే చెప్తా నీకు, మా అయ్య వాడు ఫోటో చూడు, మా తాత మా అయ్య సంపాదించిన ఆస్తి కన్నా మిక్కులు నేను సంపాదించింది ఏమీ లేదు. నేను పొద్దున లేచి 40 సంవత్సరాలు ఇప్పటికి. అన్న నా ఇంటర్వ్యూలో చెప్పారు ఎంత ఉంటుంది అన్న మీకు ఆస్తి అంటే 200 ఎకరాలు ఉంటుంది క్రాంతి అని అన్నారు. మీరు 200 ఎకరాలు కాదు, 20 ఎకరాలకు పైబడి ఉంటే మీకే ఇస్తా అన్న. నా ఇంటర్వ్యూలో చెప్పారన్న మీరు క్లియర్గా కదా. మా తాత సంపాదించింది 200 ఎకరాలు. మా తాత సంపాదించి మా నాయనలకు వంచిండు, మా నాయనలు మాకు వంచారు. నాకు 10 ఎకరాలు ఇచ్చిండు, నా 10 ఎకరాలు అట్నే ఉంది. దానితో పాటు 5-10 ఎకరాలు నాకు ఉంటుంది, అంతకన్నా ఎక్కువే ఉండదు. సరే, ఇప్పుడు ఎంత ఆస్తి ఉంటుంది వజ్రేష్ యాదవ్కు? ఆస్తి ఏం లెక్క కడతామో, నా అప్డేట్ ఉండదు ఆస్తి. అప్డేట్లో ఉండేది కాదు. మల్లారెడ్డి దాంట్లో, కేసీఆర్ దాంట్లో మాత్రం, మల్లారెడ్డి దాంట్లో మాత్రం పై సంబంధం ఉండదు నాకు. ఇది నేను గ్యారెంటీ ఒప్పుకుంటా. ఆయనకు 600 ఎకరాలు 700 ఎకరాలు. ఆయనతో ఎందుకన్నా మరి మీకు పోటీ? రాజకీయంగా ప్రజాసేవ చేయాలన్న ఆలోచన నాతో ఎందుకు పోటీ? ఆయన ఊకోవచ్చు కదా. ఇప్పుడు గెలిచినోడు రిజైన్ పెట్టమంటారు కదా, ఇప్పుడు రిజైన్ పెట్టమని. గెలిచి ఏం పని చేస్తలేడు కదా, రిజైన్ పెట్టి ఇంట్లో కూర్చోమని రాదు. మరి ఇంకెందుకు మరి ఆలోచన? పని ఎందుకు చేస్తలేడన్నా? ఎప్పుడు చూడు పొద్దుగాల్లో పోతే 6 గంటల నుంచి చాలా అవుతుంది ఆడ. బారులు తీసి జనాలు అందరూ కుప్పలు కూర్చుంటారు ఆడ. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. పాత గవర్నమెంట్లో ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు చీరాల విలేజ్ ఉంటుంది. 40 ఇళ్ళు వంచిన ఆయన గొప్పలు చెప్పుకోనికి 40 ఇండ్లు లక్కీ డ్రా తీసి ఇచ్చిండు. వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చిన పాపారం పోలే. మొన్న నేనే మా ఎమ్మెల్సీని పిలిపించి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇప్పించిన. కీసర్లో 40 ఇండ్లు ఇచ్చారు. జనాలు అందులో ఉంటున్నారు, కాపురాలు చేస్తున్నారు, కాగితం ఇచ్చిన పాపారం పోలే. మొన్న నేనే ఇప్పించిన. ఎక్కడన్నా ముఖం ఉండాలి కదా చేస్తానుకు. ఏ ఊళ్ళోనన్నా అంబేర్పేటకి వెళ్ళి తీసుకొచ్చి మొత్తం సిటీలో ఉన్నటువంటి నియోజకవర్గాలను తీసుకొచ్చి మన దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. మాకు ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ 10% ఇస్తున్నది. ఏమైంది? 10% మా జనాలకు ఎందుకు ఇప్పియలే? ఇయ్యాలి, నువ్వు గెలిచినావు, ఆయన మంత్రి ఉన్నావు, ఇయ్యలేదు.
మరి ఇయ్యాలి ఎందుకు ఇప్పిస్తలేవు, ఎందుకు అడుగుతలేవు వాళ్ళ కోసం? ప్రతిపక్షం అంటే ఏం చేయాలి? ఇంట్లో వండుకొని కాలేజీలు చూసుకొని, లేదు రియల్ ఎస్టేట్ మ్యాపే చేస్తానుక. నీకు దమ్ము ధైర్యం ఉంటే, ఎవరికి మల్లారెడ్డి అనేటోడికి ఎమ్మెల్యేకి దమ్ముంటే, లేదు ఈటల రాజేందర్ గారు కూడా ఇద్దరిని చెప్తున్నా, కూర్చోరాడా, కూర్చొని నాగారంలో 10% ఏదైతే పేద ప్రజలకు ఇల్లు ఇస్తున్నారో అవి ఇప్పియ్యి. ఇవాళ నిన్ను చట్టసభలకు పంపించారు జనాలు, నిన్ను ఎమ్మెల్యే గెలిపించారు, ఆయన ఎంపీనే గెలిపించారు. మీరు నీతులు చెప్పేటందుకు కాదు. ఇప్పుడు మీ టార్గెట్ ఇటు ఏమో ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇప్పుడేమో మాజీ మంత్రి ఈటల రాజేందర్. మీ టార్గెట్ ఇప్పుడు టార్గెట్ కాదు. నేను అంటే నాకన్నా ఏజ్లో పెద్దోళ్ళు, 6 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, ఒకసారి మంత్రి అయ్యిండు, 2 సార్లు 3 సార్లు మంత్రి అయ్యిండు, ఇప్పుడు ఎంపీ అయ్యిండు ఈటల రాజేందర్ అని కూడా కోరుతున్నా నేను. పేద ప్రజల కోసం పట్టించుకోండి. ఊకే పత్రికలలో షో చేయడము అది కాదు ఇది కాదు. నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద ఓకే నీ దగ్గరికి జనాలు వస్తున్నారు, పట్టించుకోలేరా మరి జనాలు వచ్చేటోళ్ళను? పట్టించుకొని నేను ఏమంటున్నా, 10% ఇండ్లన్నీ ఇవ్వాలి. ఆ ఇండ్లు నువ్వు చట్టసభలో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ప్రజలకు ఇప్పించినట్టు చేయండి. మిమ్మల్ని గెలిపించారు ప్రజలు. అన్న ఈ ప్రశ్న అడుగుతున్నందుకు దయచేసి ఏమనుకోకూరి, అనుకున్నా పర్వాలేదు, అడిగేస్తున్నాను నేను. ఇక మీరు ఏమనుకున్నా సరే, మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా, మీకు టికెట్ ఇచ్చారు కదా, రేవంత్ రెడ్డి గారి దగ్గర వజ్రేష్ యాదవ్ ఎన్ని కోట్లు పెట్టి టికెట్ తెచ్చుకోండు? స్ట్రైట్ క్వశ్చన్. నేను ఇంతకుముందు ఒక విషయం చెప్పిన నీకు, రేవంత్ రెడ్డికి మేమిచ్చే పైసలే ఆయనకు తక్కువైనాయి, అందుకోసమే ఈ పర్సనల్ వస్తున్నాయి. అది మల్లారెడ్డికి అలవాటు. రేవంత్ రెడ్డి అనేట ఆయన ఎవరి దగ్గరనన్నా ఇన్ని బీఫామ్లు ఇస్తే, అంటే ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడే 119 బీసీసీ ఇచ్చింది. ఒక్క వ్యక్తితో చెప్పిమనంటారు, నన్ను కాదు. ఎవరు చెప్తారా? ఎవరు చెప్పారు? ఇచ్చిన వాళ్ళు చెప్తారా? మరి మా దగ్గర పైసలు ఎక్కడి? నేను బడుగు బలగిన వర్గాలకు సంబంధించినటువంటి నేను రేవంత్ రెడ్డికి పైసలు ఇచ్చేటంత ఆయన నాకు 5ో 10ో ఇచ్చి కుట్టాడమని చెప్తాడు తప్ప నేనెందుకు ఇస్తా? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇవి 5-10 కోట్లు ఇస్తే ఏమికైతే ఆయనకు, ఏమిటికైతే 100 కోట్లు ఇస్తే 100 కోట్లు ఆయన తను లేవా? ఓ 10 కోట్లు తీసుకుంటే ఆయనకి ఏమైనా అవుతుందా? ఏమిటికైనా అవుతాయా? కావాలని అవన్నీ మల్లారెడ్డి లాంటి వాళ్ళకు, కేసీఆర్ లాంటి వాళ్ళకు అవసరం. ఓకే, అంటే రేవంత్ రెడ్డి 100 కోట్లకు కూడా అంటే లెక్క చేయని మనిషి. అవును, ఎస్. అంటే అంతగానో ఉన్నాయంటారా ఆస్తులు? ఆస్తులు కాదు, ఆయనకున్న విలువ ఇవ్వాలి. ఆయనకున్న విలువ ఏం తిప్పిరానా మీరు? డైరెక్ట్ మస్తు విలువ ఏ నాయకుడికి లేదు. ఆయన లెక్కట ఎవరైనా పోటీ పడమను. ఇవాళ కూడా 24 గంటలు నిత్యం పనిచేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు అన్న? రాష్ట్రానికి ఏం జరుగుతా ఉంది? తిట్టకుండా తిడుతా ఉన్నాడు. ఇదే మల్కాజ్గిరి మేడ్చెల్లా ఎవరో చెప్పమని అంటున్నాను నేను. 15 నెలల్లో 15 మాసాలల్లో ఏమి చేయాల్సి ఉన్నదో చెప్పమని అడుగుతున్నాను నేను. తిట్టు కాదు, ప్రతిపక్షాలు మాట్లాడకం కాదు. నేను దమ్ముంటే మల్లారెడ్డిని మాట్లాడమను, ప్రెస్ మీట్ పెట్టి ఇదే సవాల్ విసురుతున్న కాంతి అన్న. నేను అటు ఇటు పోతున్నారు, మల్లారెడ్డి కాడికి నేనేమన్నా రేవంత్ రెడ్డి ఈ అవినీతి చేసిండు అని కేసీఆర్ను, కేటీఆర్ను, మల్లారెడ్డిని ముగ్గురు కలిపి ఒకటి నిరూపించమను. ఒక్క ఇష్యూ మీద ప్రభుత్వ భూమి జాగల హాస్పిటల్ కట్టలే, చెరువు శిఖంలా కాలేజీ కట్టలే, అట్నే పోతే కాలేజీలు కట్టలే, సీలింగ్ భూములు కబ్జాలు పెట్టలే, ఎస్టీల భూములు కబ్జాలు పెట్టలే. ఎవరి దగ్గరనన్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గిది తీసుకుని చెప్పమనుకున్నా. ఏం తీసుకోలే, చూపించమంటున్నా నేను. అదే ఏం తీసుకోలే, మాటలు చెప్పొద్దు, చూపించాలి. అన్న డబ్బులు ఎక్కువ ఉంటే వజ్రేష్ యాదవ్ పేరు మార్చుకున్నాడు అని అంటే ఏం చెప్తారు మీరు? డబ్బులు ఎక్కువ ఉంటే పేరు మార్చుకున్నాం కాదు. ఆ రోజు చిరంజీవి పేరు ఏముండే? ఏం పేరు? చిరంజీవి పేరు ఏం పేరు? చిరంజీవి పేరా? శివశంకర వరప్రసాద్ ఏదో ఉంటుంది. మరి ఎందుకు మార్చుకో? పిలవడానికి బాగుండాలన్న ఉద్దేశంతో పేరు మార్చుకున్నాం. ఆ పేరు మార్చుకున్న డబ్బులు ఎక్కువ ఉంటే పేరు ఎట్లా మారుస్తారు? చిరంజీవే కాదు, దేశంలో చాలా మంది పేరు మార్చుకున్నారు. అంటే ఇదే మాటను మల్లారెడ్డి తీస్తూ తల్లిదండ్రులు పెట్టిన పేరు నువ్వు కాదని చెప్పేసి, ఆయనకు డబ్బులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి పేరు మార్చుకున్నాడు వజ్రేష్ యాదవ్గా జంగయ్య యాదవ్ ఉంటే అని చెప్పేసి అన్నాడు. నేను పేరు మార్చుకున్నంత మాత్రాన ఆయనకి ఏమి నొప్పి వచ్చింది? ఏంది నొప్పి వచ్చింది? నీకేంది? నేను నా ఇష్టం ఉన్నది, నేను పేరు మార్చుకున్నా. నీకేం నొప్పి? నీ ఆలోచన ఏందో చెప్పు ఫస్ట్. నువ్వు అభివృద్ధి మీద పోటీపడు.
లేదు నీ ప్రభుత్వంలో నా మీద కేసులు పెట్టించినావు కదా, నీ ప్రభుత్వంలో నా కేసులు పెట్టినావు కదా, ఓ రోజు వచ్చినావు కదా, వచ్చి కబ్జా పెట్టిండు అది పెట్టిండు ఇది పెట్టి అన్నావు కదా, దా ఇప్పుడు నీ ముంగట బాండ్ పేపర్ మీద సంతకం పెట్టిస్తా, నీ ముంగట పెట్టిస్తా, దమ్ము ధైర్యం ఉంటే రా. సవాలే ఎప్పుడో సవాల్ ఇచ్చినా మళ్ళీ కూడా ఇస్తున్నా, ఆయన కాదు ఏదో ఒకటి చెప్తున్నాను. ఏడనన్నా ఒక పేదవాడిది గజం గుంజుకున్నాడు ప్రూఫ్ చేయి. నేను పేరు మార్చుకున్నాం, పేరు మస్తు మార్చుకుంటాం. మరి నీ తాత పేరు మల్లయ్య, నీ పేరు మల్లయ్య, నీ మన్మని పేరు మల్లయ్య, ఎందుకు పెట్టుకున్నావు? మరి నువ్వు ఎందుకు పెట్టుకున్నావు మల్లయ్య పేరు? ఎందుకు పెట్టుకున్నావు? నువ్వెందుకు పెట్టుకున్నావు పేరు? కలిసి వచ్చిందేమో పెట్టుకున్నాడు. నేను కూడా గంతే. జాతకాలు చూపించుకోరా? నేను గంతే. జాతకాలు చూపించుకోరా? నాకు జాతకం చూసుకుంటే నిన్నేది ఆ జాతకాల పిచ్చే కనుకుంటే నీవే అదవుతుంటే మొన్న ఓడిపోతుంటివి కదా. ఎమ్మెల్యే కావాలని చెప్పేసి మీరు పేరు మార్చుకురా? ఎమ్మెల్యే కావాలని ఆలోచన కాదు, పిలవడానికి సులభంగా ఉండాలని చెప్పి పేరు మార్చుకుని. ఇప్పుడు ఈ ఏరియా మొత్తంలో కూడా దాదాపు భూ సమస్యలు ఉంటాయి. ఆ భూ సమస్యలలో వజ్రేష్ యాదవ్ కాలో ఏలో పెట్టే ఉంటాడు అని అంటే ఏమంటారు మీరు? నాకు ఏ భూ సమస్యలు ఉండవు, నాకు ఉన్న సమస్యలు ఉన్నాయి. నేను ప్రజలకు నాకు సమస్యలే లేవు, భూ సమస్యలు నేను మరే గాను. సెటిల్మెంట్ చేస్తారా చేయరా అన్న ఓపెన్గా చెప్పండి. అస్సలే ఒక్క సెటిల్మెంట్ కూడా ముట్టుకోలేదు ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితాల నుంచి. సెటిల్మెంట్ అనేది నాకు రానే రాదు కదా, అది రాదు. మొన్న ఇప్పుడు నేను ఎప్పుడన్నా అంటే ఏ రోజన్నా నేను అధికారంలో పార్టీలో లేను. దేవేందర్ గౌడ్ 2002 నుంచి 2004 వరకే అది 3 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నా. అంతకు ముందుకు నేను బీజేపీలో ఉండేటోని. తర్వాత దేవేందర్ గౌడ్ ఎంబడి నవ తెలంగాణకు పోయినా, మా పార్టీ లేదు. రేవంత్ రెడ్డి ఎంబడి తెలుగుదేశంలో పోయారు, మా పార్టీ అధికారంలో లేదు. కాంగ్రెస్లోకి వచ్చిన మా పార్టీ అధికారం లేదు. అధికారం వచ్చే 15 నెలలు మా రాజకీయ నాయకుడిగా మాకు అధికారం వచ్చే. మీకున్న స్వస్థంగత ఇన్ఫ్లుయెన్స్ తోటి, మీకున్నటువంటి ఆదరణతోటి, మీకున్నటువంటి పతారతోటి మీరు ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తారు అని నేనంట. నేను ల్యాండ్ సెటిల్మెంట్ చెయ్యాలి, నాతో కానే కావా పనులు నేనేం చేస్తా. నాకు ల్యాండ్ నాది నేనే కాపాడుకోలేకపోతే నా మీదనే మళ్ళీ కేసులు పెట్టించండి. ఉత్తమ పంచాయతీ పెట్టి నాకు ఒకటి చెప్తావు వల్ల నా మీదనే మళ్ళీ కేసులు పెట్టించే, నువ్వు భూ కబ్జా చేసినావు పోయని. ఇంకా నేను అంటే ల్యాండ్ సెటిల్మెంట్ అంటే సెటిల్మెంట్ మీద చేసేటోనికి కేసులు పడతాయి, రెవెన్యూ కేసులు పడతాయి, ఆ కేసులు పడతాయి, ఈ కేసులు పడతాయి. ఆ కేసులన్నీ ఉంటాయి కదా. ఇది ఈ ప్రాంతం అంతా చేతికి మట్టి అంటే కూడా చేస్తారు కావచ్చు. ఎట్లా చేస్తావు? మేము మాకేం తెలుసు, ఆ స్కిల్స్ నేర్పిస్తే మేము కూడా చేస్తాం కదా. ఆ స్కిల్స్ నీకు నేర్పితే ఇప్పుడు ఆ స్కిల్స్ కనుక నువ్వు నేర్చుకున్నావు అనుకో, మరి ఈ ఇంటర్వ్యూ వాళ్ళు చేస్తారు, వజ్రేష్ అన్న చేస్తాడు, ఇంటర్వ్యూ వాళ్ళు చేస్తారు. ఎవరు స్కిల్స్కి వాళ్ళకు ఉంటాయి. చేసుకునే వ్యాపారం ఏదో ఎక్కడ 2 ఎకరాలు కొనుక్కోవాలి, లేవాట్ చేసుకోవాలి, అమ్ముకోవాలి, నడవనియాలి అంతే తప్ప ఈ రోజుల లెక్కట ఇప్పటి లెక్కట అప్పటి లెక్కట ఉన్నాయి. అవినీతి చేయడానికి అది చేయడానికి అందరికీ చట్టం తెలుసు, అందరు చదువుకున్నోళ్ళు తెలివిమంతులు. ఈ సిటీ చుట్టుపక్కలంతా కూడా ప్రైమ్ ల్యాండ్స్ ఉంటాయి. రైట్, ఓకే. కాంగ్రెస్ పట్ల వజ్రేష్ యాదవ్ ఎవరి వర్గం? కాంగ్రెస్ పార్టీ వర్గం. కాంగ్రెస్ పట్ల వజ్రేష్ యాదవ్ ఎవరి వర్గం? కాంగ్రెస్ పార్టీ వర్గం. కాంగ్రెస్ పార్టీలో వజ్రేష్ యాదవ్ ఎవరి వర్గం? కాంగ్రెస్ పార్టీ వర్గం. నేను ఓకే. రేవంత్ రెడ్డి వర్గం కాదైతే? కాదు, రేవంత్ రెడ్డి వర్గం కాదు. మీరు రేవంత్ రెడ్డి మనిషి కాదు. ఆయన మనిషినే, ఆయన మాకు ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి మనిషినే. పీసీసీ ఉన్నప్పుడు ఆయన మనిషిని, ఇప్పుడు మహేష్ అన్న పీసీసీ, మహేష్ అన్న అంటే అది మా కుటుంబం. అది కాంగ్రెస్ వర్గం కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కుటుంబం. ఆ కుటుంబంలో పెద్ద మనిషి ఎవరున్నా ఆయన మనుషులమే. ఈయన వర్గం ఆయన వర్గం ఏం వర్గం ఉంటుంది? అందరూ వర్గాలు లేవా కాంగ్రెస్ పార్టీ? ఏమీ లేవు వర్గాలు. ఎందుకుంటాయి వర్గాలు? చెప్పు. అడుగుతున్నా, తెలియక మా ఎందుకు వర్గాలు ఎందుకు? ఇంకా మా ప్రభుత్వమే మాది ఉంది. రాహుల్ గాంధీ ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారం పనిచేయాలి. రాహుల్ గాంధీ ఏమనితే కులగణాల మీద తీసుకున్నాడు, కులగణాలు చేసినాం కదా. ఇప్పుడు 76 సంవత్సరాలు అయ్యింది, స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయ్యింది. 76 సంవత్సరాల నుంచి కనీసము ఈ క్యాస్ట్కి ఇంతమంది ఉన్నారు అని ఏ ప్రభుత్వం మనం చేసిందా? మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిండ్రు. ఎస్సీ వర్గీకరణ మీద యుద్ధం వాళ్ళు 30 సంవత్సరాల నుంచి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. దాని మీద మా ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ చేసింది. ఈరోజు బీసీలలో మా కులాలు ఎక్కువ ఉన్నాయి, మా కులాలు ఎక్కువ ఉన్నాయి, మా కులాలు ఎక్కువ ఉన్నాయని కొట్లాడిండ్రు. ఎవరిది ఎంతనో ఇలా తేలిపోయింది. 42% ఎలక్షన్లలో చెప్పినాం, రిజర్వేషన్ ఇస్తున్నాం, అసెంబ్లీలో తీర్మానం చేసినాం, సెంటర్కు పంపిస్తున్నాం. దమ్ముంటే బీజేపీని నేను అడుగుతా ఉన్నా, జల్దీ దాన్ని ఇంప్లిమెంట్ చేయండి.
మేము చేసే పని మొత్తం చేసినాం. ఉమ్, 150 మందికి ఒక్క మనిషికి ఒక ఎంప్లాయీని పెట్టి 150 ఇండ్లు ఇచ్చినాం. ఉమ్, 50 రోజులలో ఏ కులం ఏందో తీసుకురామని చెప్పినాం. ఉమ్, అవన్నీ చట్ట ప్రకారంగా చేసి సంవత్సరం లోపల చేసినాం. ఉమ్, ఈ సంవత్సరంలో మేము చేసిన పనిని కేంద్రానికి పంపిస్తున్నాం. కేంద్రాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు అక్కడ మోడీని ఒప్పించి 42% తీసుకురావాలి అంటారు. రావాలి. అన్న మీకు తీన్మార్ మల్లన్న అలియాస్ లొల్లాయి మళ్ళీ ఐడియా ఉందా? తెలుసా? తెలుసు, బాగా పరిచయమా? చాలా. ఇప్పుడు క్లోజ్ రిలేషన్షిప్ ఉందా? ఏం లేదమ్మా, ఏం తగ్గిపోయిందా ఇప్పుడు? ఎప్పుడు లేదు నాకు ఆయన కానీ. ఎప్పుడు లేదా? ఎప్పుడు లేదు. ఓకే, ఆయన ఏదో అక్కడికి వచ్చి ఇక్కడ కిరాయికి ఉంటాడు. ఆయనతో నాకేం పరిచయం ఉంటుంది? కిరాయికే ఉంటాడా? రోజు పూటకో మాట మాట్లాడటంతో నాకేం పరిచయం ఉంటుంది? కిరాయికే ఉంటాడా? ఈ మధ్యలో ఏదో ఇంతకుముందు కిరాయికి ఉండేటోడు, ఇప్పుడు ప్లాట్ కొన్నట్టుండు. ఏదో ఆయన పని ఆయన దుగ్నం ఆయన నడిపించుకుంటుండు. ఓకే, దానివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమైందా లాభమైంది ఆయన వల్ల? ఆయన వల్ల మాకు కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఎన్నికలు ఎన్ని ఉన్నాయి అంతమంది వస్తుంటారు పోతుంటారు. ఆయన మాట్లాడిన మాటలకు అట్లుంటారు, చాలామంది వస్తారు పోతారు. ఇంటికలలో ఒక ఇంటికి అంటారు తినవని వాళ్ళని, అంతేనా? దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వచ్చారు పోయారు. ఆయన ఒకడు, అదే ఉంటుంది. నష్టం ఏం లేదంటారు. ఎవ్వరు పోయినా నష్టపడేది లేదు. మీకు భవిష్యత్తులో ఏమన్నా ఎమ్మెల్సీలు కావచ్చు లేకపోతే ఏమన్నా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా ప్రభుత్వం నుంచి? అధిష్టానం ఆలోచన చేస్తుంది. అధిష్టానం ఏమి ఇచ్చినా దానికి కట్టుబడి పనిచేస్తుంది. ప్రయత్నాలు ఏమైనా చేసిరా? ప్రయత్నం ఏం లేదు. ఎట్లయితే నాకు బీఫామ్ వచ్చిందో అట్లనే పదవి నన్ను వెతుకుంటూ రావాలి తప్ప నేను ఎవరికి ప్రయత్నం చెయ్యా, నాకు అవసరం కూడా లేదు. పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదా వజ్రేష్ యాదవ్? లేదు. నిజమా? పదవి కోసమే పాకులాడాలనుకుంటే నేను 2009లో ఎమ్మెల్యే అయ్యేటోని. చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి ఆ రోజు నువ్వు నవ తెలంగాణకు పోకమంటే పోయినాం. ఆ రోజు కేసీఆర్ మల్లారెడ్డి బతలాడితే కూడా పోలే. పదవి కోసం కాదు, మనం ప్రజాసేవ చేయాలి, పబ్లిక్లో ఉండాలి, ఒక నీతి నిజాయితీగా ఉండాలని ఆలోచన తప్ప ఇక ఊకే రోజుకు ఓ పార్టీని మాట్లాడుకుంటూ ఆ పార్టీ ఈ పార్టీనే ఉంటాం, ఈ పార్టీనే తిడతాం, ఆ పార్టీకి పోతాం, ఆ పార్టీని తిడతాం. మాకు ఎవరిది ఆలోచన ఉంటే అట్లా నడుస్తూ ఉంటుంది. అందుకే ఓకే, మీరు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, ఇప్పుడు కూడా కొనసాగుతుంది కదా పదవి? అవును. రైట్, ఓకే. ఏమైనా డబ్బులు ఇచ్చి తెచ్చుకోరా పదవి? నవ్వుతారేదన్నా? నేను ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన ఏ క్వాలిఫికేషన్ ఉందని ఇచ్చారు మరి మీకు? ఏం లేదు. నాకు ఏముందని ఇచ్చారు అన్నాడు. ఏం లేదు. ఏముందని ఏం కావాలి? ఆ పదవి తీసుకోవడానికి ఏం కావాలి? ఆ పదవి తీసుకోవడానికి ఏం కావాలి? అంటే ప్రెసిడెంట్ తర్వాత ప్రెసిడెంట్ లాంటి వాళ్ళు మీరు అన్నట్టు. ఏం కావాలి? పార్టీలో పనిచేస్తే పదవులు అవే వస్తూ ఉంటాయి. నాకన్నా చాలామంది సీనియర్లు ఉన్నారు. వాళ్ళకి రాకుండా మీకు ఎందుకు వచ్చింది మరి? ఒక్కటి గుర్తుంచుకో క్రాంతి, ఇది నేషనల్ పార్టీ. ఎవరైతే పని చేస్తారో క్యాస్ట్ బేస్గా అందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచన చేస్తారు. అందులో నాకు ఉన్నటువంటి కులానికి నాకున్నటువంటి క్వాలిటీ ప్రకారం నాకు ఆ పదవి వచ్చింది. అంతే తప్ప దాన్ని పైసలు ఇచ్చి కొనేంత స్థితి ఏముండదు కాంగ్రెస్ పార్టీలో, ఏముండదు. ఇది కేసీఆర్ పార్టీ కాదు. కేసీఆర్ పార్టీ అంటే దుఃఖం పెట్టుకొని పైసలు పెట్టి అమ్ముకుంటాడు. ఇది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ. భవిష్యత్తులో వజ్రేష్ యాదవ్ను ఓ ఎమ్మెల్యేగా చూస్తామంటారా? భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా కావాలన్న ఆలోచన ఉన్నది. మంత్రివర్గంలో పోయే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అంతా భగవంతుడు ఉన్నాడు. పార్టీ ఏం చెప్తే కదా దాని ప్రకారం చేద్దాం. అంటే మీకు ఏమైనా కోరిక ఉన్నదా? కోరిక ఉండకుండా నేను రాజకీయం ఎందుకు చేస్తా? రాజకీయంలో ఎవరమైనా మనిషికి కోరిక లేకపోతే రాజకీయం ఎందుకు చేస్తాడు? ఏ కోరిక లేకపోతే రాజకీయం ఎందుకు చేస్తాం? చేయం కదా. అంతే కోరిక ఉందని ఒప్పుకుంటున్నాను, అదే క్వశ్చన్. ఖచ్చితంగా రైట్. అంటే తోటకూర వజ్రేష్ యాదవ్కు ఎమ్మెల్యే కావాలనుంది, ఎంపీ కావాలనుంది, ఎమ్మెల్సీ కావాలనుంది, మంత్రి కూడా కావాలనుంది, ముఖ్యమంత్రి కూడా కావాలనుంది, ప్రధానమంత్రి కూడా కావాలంటుంది, ప్రధానమంత్రి కూడా కావాలనుంది. తప్పేముంది? వా, విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న, విష్ యూ ఆల్ ది బెస్ట్. కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు 1 word ఆన్సర్ ఇవ్వాలి. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన దమ్మున్న నాయకుడు. కేసీఆర్ ఒడిసిపోయిన నాయకుడు. కేటీఆర్ అంటే ఆయన కూడా ఒక ఆలోచన వరకు ఉన్నటువంటి నాయకుడు. కవిత, లిక్కర్ మాఫియా. మంత్రి మల్లారెడ్డి, భూ కబ్జాదారుడు. ఈటల రాజేందర్, ఒక ఆలోచన ఉన్న నాయకుడు. అమర్ సింగ్, కాబోయే నాయకత్వానికి రేపు ఒక ఆదర్శంగా తీసుకోవాలి. అజయ్ కుమార్, ఆలోచన ఉండి తండ్రి అడుగుజాలలో పార్టీకి పేరు తేవాలని కోరుకుంటాం. జక్కా వెంకటరెడ్డి, ఆవేశం ఎక్కువ, వ్యాపారం చేయాలని తపన ఎక్కువ. సుధీర్ రెడ్డి, నాయకుడు, లీడర్. ఆయన ఎప్పుడు నిత్యం ప్రజలలో ఉండాలని ఆలోచన చేస్తాడు. బండారు లక్ష్మారెడ్డి, ఆయన ఆలోచన రాయుడి లక్ష్మారెడ్డి, ఆవేశం ఎక్కువ, తొందర ఎక్కువ. మైనంపల్లి హనుమంతరావు, లీడర్. తోటకూర వజ్రేష్ యాదవ్. నాకన్నా ఎక్కువ పేద ప్రజలను అడిగితే బాగుంటుంది. క్రాంతి,
బ్రహ్మాండంగా మంచి జర్నలిస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.